రాముడు భారతీయుడు కాదు, అయోధ్య నేపాల్లో ఉంది అని ఓలి ప్రకటించిండు ఫైనల్గా. రామాయణంపై విస్తృతమైన భౌగోళిక సాంస్కృతిక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక ధార్మిక పరంపరను హైజాక్ చేయడంలో అనేక ఉద్దేశాలుంటాయి. శ్రీరాముడు దాటిన కోశీ నది సున్సారి జిల్లాలో ఉందన్నాడు. అయోధ్య నుంచి సీతాదేవి జన్మించిన నేపాల్లోని జనకపురి వరకు శ్రీరాముడు ఎలా వచ్చాడని ప్రశ్నించాడు. ఇలాంటి సమాచార వ్యవస్థ లేని రోజుల్లో దూర భారాలను ఎలా అధిగమించాడంటూ పసలేని కమ్యూనిస్టు వాదనలు వినిపించిండు. గతంలో కాలాపాని సరిహద్దు వివాదం నేపథ్యంలోనే కేపీ శర్మ ఒట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేసిండు. రాముడు చరిత్ర కాదని, విశ్వాసం మాత్రమే అని కొన్నిసార్లు, రాముడు తమ దేశీయుడి అని మరికొన్నిసార్లు అవాకులు చెవాకులు వెళ్తూ ఉంటాడు. నేపాల్లోని చిత్వాని జిల్లాలో మాది రూరల్ మున్సిపాలిటీ పరిధిలో గల అయోధ్య నగరంలో జన్మించినట్టు 2021 నుంచి ఒక ప్రచారాన్ని పనిగట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో మన దేశంలోని హిందూ వ్యతిరేకులు, కమ్యూనిస్టు చరిత్రకారులు కూడా ఉన్నారు. మన దేశంలోని అయోధ్య నగరం పేరు నిజానికి అయోధ్య కాదని, ఔధ్ అనే ప్రచారం కూడా గడిచిన 6 ఏళ్లుగా నడుస్తున్నది.